याद कीजिए, दिल में ही दिल की उससे यूं बात कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। ఓం శాంతి. ఈరోజు 1/1/86 అవ్యక్తవాణి రివైజ్ అంటే బాబా కొత్త సంవత్సరం రోజు చెప్పిన మురళి అన్నమాట ఇది. నవవర్ష్ పర్ నవీనతాకి ముబారక్. కొత్త సంవత్సరంలో కొత్తదనం కోసము శుభాకాంక్షలు. आज चारों ओर के सर्वस्नेही, सहयोगी और शक्तिशाली बच्चों के अमृत वेले से मीठे मीठे मन के श्रेष्ठ संकल्प, स्नेह के वायदे, परिवर्तन के वायदे, बाप समान बनने के उमंग उत्साह के दृढ़ संकल्प अर्थात अनेक रूहानी साजों से भरे मन के गीत मन के मीत के पास पहुँचे. ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న స్నేహి, సహయోగి, శక్తిశాలి పిల్లలందరివి మనసులోని మధురమైన శ్రేష్ఠ సంకల్పాలు, స్నేహపూరితమైన వాగ్దానాలు, పరివర్తన కోసము వాగ్దానాలు, బాబా సమానంగా తయారవ్వాలనే ఉత్సాహ ఉల్లాసాల యొక్క దృఢ సంకల్పాలు, అనగా అనేక రాగాలు, ఆత్మిక రాగాలు నిండిన మనసులోని పాటలు మనసుకి మిత్రుడి దగ్గరికి చేరుకున్నాయి. मन के मीत सभी के मीठे गीत सुन श्रेष्ठ संकल्प से అతి హర్షిత్ హో రహే థే. మనసుకి మిత్రుడు అందరి మధురమైన పాటలు విని శ్రేష్ఠ సంకల్పాలతో అతి సంతోషిస్తున్నారు, అత్యంతంగా సంతోషిస్తున్నారు. मन के मीत अपने सर्व रूहानी मीत को, गॉडली फ्रेंड्स को सभी के गीतों का रेस्पॉन्ड दे रहे हैं. మనసుకి మిత్రుడు తన ఆత్మిక మిత్రులందరికీ, గాడ్లీ ఫ్రెండ్స్ అందరికీ పాటలన్నిటికీ రెస్పాండ్ కూడా ఇస్తున్నారు. మరి ఎన్నో పాటలు వినిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూను. ఏం పాటలు వినిపిస్తున్నారు? మనసులో శ్రేష్ఠ సంకల్పాలు, మరి స్నేహం యొక్క వాగ్దానాలు, పరివర్తన యొక్క వాగ్దానాలు, బాబా సమానంగా తయారవ్వాలనే ఉత్సాహం నిండిన దృఢ సంకల్పాలు, ఇలా అనేక రాగాలు నిండినటువంటి మనసులోని పాటలు మిత్రుడి దగ్గరికి చేరుకుంటున్నాయి కదా, దానికి రెస్పాండ్ కూడా ఇస్తున్నారు. सदा हर संकल्प में, हर सेकंड में, हर बोल में होली, हैप्पी, हेल्दी रहने की बधाई हो. సదా ప్రతి సంకల్పంలో, ప్రతి క్షణంలో, ప్రతి మాటలో హోలీ, హ్యాపీ, హెల్దీగా ఉండాలని శుభాకాంక్షలు. సదా सहयोग का हाथ मन के मीत के कार्य में सहयोग के संकल्प से हाथ में हाथ हो. శుభాకాంక్షలు ఏం చెప్పారు? ప్రతి సంకల్పంలో, ప్రతి క్షణంలో, ప్రతి మాటలో హోలీ, హ్యాపీ, హెల్దీగా ఉండాలని శుభాకాంక్షలు.
మరి సదా సహయోగం యొక్క చెయ్యి, మనసుకి మిత్రుడైన వారి కార్యంలో, మనసుకి మిత్రుడు బాబా కదా, ఆయన కార్యంలో సహయోగం యొక్క సంకల్పాలతో చేతిలో చెయ్యి ఉండాలి. चारों ओर के बच्चों के संकल्प पत्र, कार्ड और साथ साथ याद निशानी, स्नेह की सौगातें सब बाप दादा के पास पहुंच गई. నలువైపులో ఉన్న పిల్లలందరివి సంకల్పాలు, ఉత్తరాలు, కార్డ్స్, దాంతోపాటు స్మృతికి గుర్తుగా స్నేహపూర్వకమైన బహుమానాలు అన్నీ బాప్దాదా దగ్గరికి చేరిపోయాయి. बाप-दादा सदा हर बच्चे के बुद्धि रूपी मस्तक पर वरदान का, सदा सफलता के आशीर्वाद का हाथ नए वर्ष की बधाई में सब बच्चों को दे रहे हैं. बाप दादा सदा ప్రతి పిల్లల యొక్క బుద్ధి రూపీ మస్తకం పైన వరదానము, సదా సఫలత యొక్క ఆశీర్వాదం అనే చెయ్యి కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల రూపంలో పిల్లలందరికీ ఇస్తున్నారు. సదా ప్రతి పిల్లల యొక్క బుద్ధి రూపీ మస్తకం పైన వరదానము, సఫలత, ఆశీర్వాదం యొక్క చెయ్యి, మరి కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలలో పిల్లలందరికీ ఇస్తున్నారు. नए वर्ष में सदा हर प्रतिज्ञा को प्रत्यक्ष रूप में लाने का, अर्थात हर कदम में फॉलो फादर करने का विशेष स्मृति स्वरूप का तिलक सद्गुरु सभी आज्ञाकारी बच्चों को दे रहे हैं. కొత్త సంవత్సరంలో సదా ప్రతి ఒక్క ప్రతిజ్ఞని ప్రత్యక్ష రూపంలో తీసుకురావడానికి, అంటే ప్రతి అడుగులోనూ బాబాని ఫాలో చేయడానికి, విశేషంగా స్మృతి స్వరూపం యొక్క తిలకము సద్గురువు ఆజ్ఞాకారి పిల్లలందరికీ పెడుతున్నారు. ఏం తిలకం పెడుతున్నారు? స్మృతి స్వరూపముగా ఉండేటువంటి తిలకము సద్గురువు ఆజ్ఞాకారి పిల్లలందరికీ పెడుతున్నారు. आज के दिन छोटे बड़े सभी के मुख में बधाई का बोल बार बार रहता ही है. ఈరోజు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరి నోట్లోనూ శుభాకాంక్షలు అన్న మాట అయితే ఉంటూనే ఉంటుంది కదా. कोई भी नई चीज़ हो, ऐसे ही सदा नया साज, सदा नया सेकंड, सदा नया संकल्प है. అదేవిధంగా సదా కొత్త రాగము, కొత్త క్షణాలు, కొత్త సంకల్పాలు ఉన్నాయి. ఇస్లియే హర్ సెకండ్ బధాయి హై. అందుకే ప్రతి క్షణము శుభాకాంక్షలే. సదా నవీనతకి బధాయి దీ జాతీ హై. ఎప్పుడూ కూడా కొత్తదనం కోసము శుభాకాంక్షలు ఇస్తూ ఉంటారు కదా. कोई भी नई चीज़ हो, नया कार्य हो तो मुबारक ज़रूर देते हैं. ఏదైనా సరే కొత్త వస్తువు, కొత్త విషయము ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొత్త కార్యం ఉన్నప్పుడు శుభాకాంక్షలు తప్పకుండా ఇస్తారు. ముబారక్ నవీనతకు దీ జాతీ హై. ఎప్పుడు కొత్తదనానికి శుభాకాంక్షలు ఇవ్వడం జరుగుతుంది. తో ఆప్ సబ్కే లియే సదా హీ నయా హై. మరి మీ అందరి కోసము ఎల్లప్పుడూ కొత్తదనమే. సంగం యుగ్కి యహ విశేషత హై. సంగం యుగంలో ఇదే విశేషత. ఏం విశేషత? ఎల్లప్పుడూ కొత్తదనమే. సంగం యుగ్ కా హర్ కర్మ ఉడ్తీ కళా మే జానే కా హై. సంగం యుగంలో ప్రతి కర్మ ఎగిరే కళల్లోకి వెళ్ళేదే. इस कारण सदा नयेते नया है. అందువల్ల ఎల్లప్పుడూ చాలా కొత్తదే ఉంటుంది. सेकंड पहले जो स्टेज थी
స్పీడ్ थी वह दूसरे सेकंड उससे ऊंची है. క్షణం క్రితం ఉన్నటువంటి స్థితి స్పీడ్ తర్వాత క్షణం దానికంటే ఉన్నతంగానే ఉంటుంది కదా. ఉన్నతంగా ఉంటుందా తగ్గిపోతుందా? అర్థాత్ ఉడ్తీ కళాకి ఓర్ హే అంటే ఈ క్షణంలో ఉన్నది తర్వాత క్షణంలో ఇంకా ఉన్నతంగా ఉంటుంది, ఎగిరే కళల వైపు వెళ్తూ ఉంది కదా. ఇస్ కారణ్ సదా నయేతే నయా హే అందుకే ఎల్లప్పుడూ కొత్తదే. इसलिए हर सेकंड की स्टेज स्पीड ऊंची अर्थात नहीं है. అందుకే ప్రతి క్షణం యొక్క స్థితి స్పీడ్ ఉన్నతంగా కొత్తగా ఉంటుంది. तो आप सबके लिए हर सेकंड के संकल्प की नवीनता की मुबारक हो. అందుకే మీ అందరి కోసము ప్రతి క్షణము సంకల్పం యొక్క నవీనతకి శుభాకాంక్షలు. సంగం యుగ్ హై హీ బధాయియోం కా యుగ్ హై. సంగం యుగం అంటేనే శుభాకాంక్షల యొక్క యుగము. సదా ముఖ మీఠా జీవన్ మీఠీ సంబంధ్ మీఠే అనుభవ్ కర్నే కా యుగ్ హై. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. సంగం యుగం అంటేనే శుభాకాంక్షల యుగము. సదా నోరు మధురంగా, జీవితము మధురంగా, సంబంధాలు మధురంగా అనుభవం చేసుకునే యుగము సంగం యుగం అంటే. बाप दादा नए वर्ष की सिर्फ मुबारक नहीं देते लेकिन संगम युग के हर सेकंड की संकल्प की श्रेष्ठ बधाइयाँ देते हैं. బాప్ దాదా కేవలము కొత్త సంవత్సరం కోసం మాత్రమే శుభాకాంక్షలు ఇవ్వడం లేదు, కానీ సంగమయుగంలోని ప్రతి క్షణానికి సంకల్పానికి శ్రేష్ఠ శుభాకాంక్షలు ఇస్తారు. లోగ్ తో ఆజ్ ముబారక్ దేంగే కల్ ఖతం. అందరూనైతే ఈరోజు శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు, రేపటికి ఖతం అయిపోతుంది. బాప్ దాదా సదాకి ముబారక్ దేతే బధాయియా దేతే. బాప్ దాదా సదాకాలికంగా శుభాకాంక్షలు ఇస్తారు. నవయుగ్ కే సమీప్ ఆనేకి ముబారక్ దేతే హై. ఏ శుభాకాంక్షలు ఇస్తారు అంటే కొత్త యుగానికి మీరు దగ్గరగా వస్తున్నారు, అందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. సంకల్ప్ కే గీత్ బహుత్ అచ్చే సునే. అందరి సంకల్పాలలో పాటలు కూడా చాలా మంచి మంచివి విన్నాను అంటున్నారు బాబా. संकल्प के गीत बहुत अच्छे सुने, सुन सुनकर बाप दादा गीतों के साज और राज में समा गए. ఎంత మంచి మంచి సంకల్పాలు చేస్తున్నారు. మీ సంకల్పాలు అన్నిటివి రాగాలు పాటలు విన్నాను. విని విని బాప్ దాదా కూడా ఆ పాటల రాగంలో దాని అర్థంలో లీనమైపోయారు అంటున్నారు. అంటే పిల్లలు అంత మంచి మంచి శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు, పరివర్తన కోసం వాగ్దానాలు చేస్తారు, స్నేహం యొక్క వాగ్దానాలు చేస్తారు. వాటన్నిట్లో ఆ భిన్న భిన్న రాగాల యొక్క పాటలన్నింటిలోనూ బాబా కూడా లీనమైపోయారట. కొందరు అంతే కదా, మంచి మంచి పాటలు పాడి అందరినీ మైమర్పించేస్తారు. అలాగే పిల్లలు కూడా మంచి మంచి సంకల్పాలు చేసి మంచి మంచి వాగ్దానాలు చేసి బాబాను కూడా మైమర్పించేశారన్నమాట. आज वतन में गीतमाला का प्रोग्राम अमृत वेले से सुन रहे थे. ఈరోజు వతనంలో అమృత్ వేళ నుండి గీతమాల ప్రోగ్రాం వింటున్నారంట బాబా. ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ పాటలు పాడి వినిపిస్తున్నారన్నమాట. మనసులో స్నేహపూర్వకమైన సంకల్పాలు, వాగ్దానాలు, పరివర్తన యొక్క వాగ్దానాలు, శ్రేష్టమైన సంకల్పాలు అన్నీ చేసి మంచి మంచి పాటలు పాడి వినిపిస్తున్నారన్నమాట. బాప్ దాదాతో నిరంతరం సున్ రహే హే. బాప్ దాదాలు అయితే నిరంతరము వింటూ ఉన్నారు. హరేక్ కే గీత్కి రీతి భీ బడీ ప్యారీ హే. ప్రతి ఒక్కరిది పాటల యొక్క రీతి కూడా చాలా ప్రియంగా ఉంది. ఎవరెవరు వాళ్ళ వాళ్ళ రీతిలో పాడతారు కదా, అందరిది చాలా ప్రియంగా ఉంది. సాజ్ భీ అప్నే అప్నే హే. రాగం కూడా అందరిది ఎవరిది వాళ్ళదే ఉంది.
लेकिन बाप दादा को सबके गीत प्यारे है. కానీ బాప్ దాదాకి మటుకు అందరి పాటలు ప్రియమైనవే. ముబారక్తో దేది, శుభాకాంక్షలు అయితే ఇచ్చేసాను కదా అంటున్నారు. చాహే ముఖసేది చాహే మనసేది, నోటితో ఇచ్చి ఉండొచ్చు, మనసుతో ఇచ్చి ఉండొచ్చు. రీతి ప్రమాణ దియ ప్రీతికి రీతి నిభానేకే శ్రేష్ఠ సంకల్ప సే ది. అంటే ఇది బాబా పిల్లలు ఇచ్చిన శుభాకాంక్షల గురించి చెప్తున్నారు. శుభాకాంక్షలు అయితే ఇచ్చారు, నోటితో చెప్పినా మనసుతో చెప్పినా పద్ధతి ప్రకారం చెప్పినా ప్రీతి యొక్క రీతి నిలుపుకునే శ్రేష్ఠ సంకల్పంతో చెప్పినా కానీ చెప్పారు. సరే, అవి ఆగే క్యా కరేంగే, ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు అని అడుగుతున్నారు. బాబా అంతటితో నేను మైమర్చిపోయానని అంతటితో ఆపేరు. ఏమంటున్నారు, సరే అన్ని పాటలన్నీ బాగున్నాయి, చాలా బాగా శుభాకాంక్షలు చెప్పారు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు, అందరిది నాకు ప్రియంగానే ఉంది, సరే తర్వాత ఏం చేస్తారని అడుగుతున్నారు బాబా. जैसे सेवा के 50 वर्ष पूरे हो रहे हैं, సేవ యొక్క 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి కదా. ऐसे सर्वश्रेष्ठ संकल्प व वायदे पूरे करेंगे व संकल्प तक ही रहने देंगे. సేవకి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, అదేవిధంగా శ్రేష్ఠ సంకల్పాలన్నీ లేదా వాగ్దానాలు పూర్తి చేస్తారా, లేదంటే అది సంకల్పం వరకే ఉండిపోతాయా? శ్రేష్ఠ సంకల్పాలు వాగ్దానాలన్నీ పూర్తి చేస్తారా, సంకల్పాల వరకే ఉండిపోతాయా? వాయిదే తో హర్ వర్ష బహుత్ అచ్చే అచ్చే కర్తే హై. వాగ్దానాలు అయితే ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు, మంచి మంచి వాగ్దానాలు చేస్తారు. అప్పట్లో అయితే అలాగే ఉండేది. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు బాబాతో ఏదో ఒకటి వాగ్దానం చేయాలి, పురుషార్థం కోసము, దానికోసం ఈ విధంగా పరివర్తన చేసుకుంటాం, ఆ విధంగా పురుషార్థం చేస్తామని చాలా సంకల్పాలు చేసి వాగ్దానాలు చేసి బాబాతో అది కొత్త సంవత్సరం జరుపుకున్నామని ఫీల్ అయ్యేవాళ్ళం, రాసి పెట్టి. మరి వాగ్దానాలు అయితే చాలా మంచి మంచివే చేస్తారు. జైసే आज की दुनिया में दिन प्रतिदिन कितने अच्छे अच्छे कार्ड बनाते रहते हैं. ఇవాళ రేపు ప్రపంచంలో కూడా చాలా మంచి మంచి కార్డ్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటారు. కొత్త సంవత్సరంలో కదా చేస్తారా? तो संकल्प भी हर वर्ष से श्रेष्ठ करते हो, लेकिन संकल्प और स्वरूप दोनों ही समान हो. అదేవిధంగా మీరు సంకల్పాలు కూడాను ప్రతి సంవత్సరం కంటే శ్రేష్టంగా చేస్తారు. మీరు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం సంకల్పాలు ఇంకా శ్రేష్టంగా చేస్తారు. కానీ సంకల్పము స్వరూపము రెండు సమానంగా ఉండాలి. యహీ మహానత హై, ఇదే మహానత. మరి సంకల్పాలైతే ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం ఎక్కువ మంచి మంచి సంకల్పాలు చేస్తారు. కానీ ఆ సంకల్పము స్వరూపము ఒకే విధంగా ఉండాలి, ఇదే మహానత. ఇస్ మహానత మే జో ఓటే సో అర్జున్. ఈ మహానతలో ఎవరు ముందడుగు వేస్తే వాళ్ళే అర్జునులు. వహ కౌన్ బనేగా. మరి అర్జునులు ఎవరవుతారు చెప్పండి, అర్జునుడు ఎవరవుతారు? సబ్ సమజ్తే హే హమ్ బనేంగే. ఎవరవుతారు అర్జునుడు అంటే అందరూ నేను అవుతాననే అంటారు. दूसरे अर्जुन बनते हैं या भीम बनते हैं उसको नहीं देखना. వేరే వాళ్ళు అర్జునుడు అవుతాడా భీముడు అవుతారా అన్నది మీరు చూడకండి. ముజే నంబర్ 1 అర్థాత్ అర్జున్ బన్నా హై. నేను మాత్రము నంబర్ 1 అర్జునుడు అవ్వాలి. హే అర్జున్ హీ గాయా హువా హై. అందుకే భగవంతుడు సంబోధిస్తే ఎవరి పేరు పెట్టి చెప్తారు? ఏం చెప్పినా హే అర్జున అని అర్జునుడికే చెప్తారు. ఎందుకంటే చేసేవాడు వినేవాడు ఆయనే కాబట్టి. అదే మనమేం అవ్వాలి మరి? మనం అర్జునుడు అవ్వాలి. मुझे नंबर 1 अर्थात अर्जुन बनना है. हे अर्जुन ही गाया हुआ है, हे भीम नहीं गाया हुआ है. హే అర్జున అని చెప్పారు కానీ హే భీమా అని చెప్పలేదు కదా.
अर्जुन की विशेषता सदा बिंदी में स्मृति स्वरूप बन విజయీ బన్నా. అర్జునుడి యొక్క విశేషత ఏంటంటే సదా బిందువులో స్మృతి స్వరూపం అయ్యి విజయీ అవ్వడం. అర్జునుడి విశేషత ఏంటి? సదా బిందువులో స్మృతి స్వరూపం అయ్యి విజయీగా అవ్వడం. ఐసే నష్టోమోహ స్మృతి స్వరూప్ బన్నే వాళ్ళ అర్జున్. ఆ విధంగా నష్టోమోహ స్మృతి స్వరూపులయ్యే వాళ్ళు అర్జునుడు. सदा गीता ज्ञान सुनने और मनन करने वाला अर्जुन. సదా గీతా జ్ఞానము వింటూ మననం చేసేటువంటి అర్జునులు. ऐसा विदेही जीते जी सब मरे पड़े हैं, ऐसे बेहद की वैराग्य वृत्ति वाले अर्जुन कौन बनेंगे. అటువంటి విదేహి జీవించి ఉండగా అందరూ చనిపోయే ఉన్నారన్నంతగా వైరాగ్య వృత్తి ఉన్నటువంటి అర్జునులుగా ఎవరవుతారు అడుగుతున్నారు బాబా. ఎటువంటి అర్జునులు అవ్వాలి? విదేహి, జీవించి ఉండగానే అందరూ చనిపోయే ఉన్నారన్న బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండే అర్జునులుగా ఎవరవుతారు? వన్నా హే కి సిర్ఫ్ బోల్నా హే. తయారవ్వాలా, ఉత్తగా చెప్పడమేనా అంటున్నారు బాబా. नया वर्ष कहते हो, సదా హర్ సెకండ్ మే నవీనత. మరి కొత్త సంవత్సరం అంటున్నారు కదా, ప్రతి క్షణంలోనూ కొత్తదనం ఉండాలి. మనసా మే, వాణి మే, కర్మ మే, సంబంధ మే నవీనత లానా. మనస్సులో, వాక్కులో, కర్మలో, సంబంధంలో కూడా నవీనత తేవాలి. यही नए वर्ष की बधाई सदा साथ रखना. ఇదే కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలుగా సదా మీ వెంట పెట్టుకోండి. हर सेकंड हर समय स्थिति की परसेंटेज आगे से आगे हो. ప్రతి క్షణము, ప్రతి సమయంలోనూ స్థితి యొక్క పర్సంటేజ్ ఎప్పుడు ముందుకే ఉండాలి. जैसे कोई मंजिल पर पहुंचने के लिए जितने कदम उठाते जाते तो हर कदम में समीपता के आगे बढ़ते जाते. ఎవరైనా ఉన్నతమైన శిఖరానికి వెళ్ళడం కోసము ఎంతగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అంతగా గమ్యస్థానానికి దగ్గరవుతూ ఉంటారు కదా. వహీకే వహీ నై రుక్తే. అక్కడే ఆగిపోరు కదా, ముందుకు వెళ్తూ ఉంటారు. అడుగు వేస్తూ వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ऐसे हर सेकंड व हर कदम में समीपता और संपूर्णता के समीप आने के लक्षण स्वयं को भी अनुभव हो. అదే విధంగా ప్రతి క్షణము, ప్రతి అడుగులోనూ సమీపత, సంపూర్ణతకి సమీపంగా వచ్చేటువంటి లక్షణాలు స్వయానికి కూడా అనుభవం అవ్వాలి, ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. అంటే ఉన్నతమైన గమ్యానికి వెళ్ళేవాళ్ళు అడుగులు వేసే కొద్దీ ముందుకు వెళ్తున్నామన్నది తెలుస్తుంది కదా, అనిపిస్తుంది కదా. అలాగే ప్రతి క్షణము, ప్రతి అడుగులోనూ సమీపత, సంపూర్ణతకి సమీపంగా వచ్చే లక్షణాలు స్వయానికి కూడా అనుభవం అవ్వాలి, ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. इसको कहा जाता है परसेंटेज को आगे बढ़ाना. దీన్నే పర్సంటేజ్ ముందుకు తీసుకువెళ్ళడం అని చెప్తారు. అర్థాత్ కదంకో ఆగే బడానా అంటే అడుగులు ముందుకు వేయడం. అంటే సమీపత, బాబాకి సమీపంగా, సంపూర్ణతకి సమీపంగా వెళ్తున్నామని మనకి స్వయానికి కూడా అనుభవం అవ్వాలి, మన నుండి ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. దాన్ని పర్సంటేజ్ ముందుకు వెళ్ళడం అని అంటారు. परसेंटेज की नवीनता, स्पीड की नवीनता इसको कहा जाता है. तो हर समय नवीनता को लाते रहो. అందుకే ఎల్లప్పుడూ నవీనత తీసుకొస్తూ ఉండండి.
सब पूछते हैं नया क्या करे, అందరు అడుగుతారు కొత్తదనం ఏం చేయాలని. पहले स्वयं में नवीनता लाओ तो सेवा में नवीनता स्वतः आ जाएगी. ముందు స్వయంలో నవీనత తీసుకొస్తే సేవలో నవీనత స్వతహాగా వచ్చేస్తుంది. आज के लोग प्रोग्राम की नवीनता नहीं चाहते लेकिन प्रभाव की नवीनता चाहते हैं. ఇప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్ యొక్క నవీనత కోరుకోవడం లేదు, కానీ ప్రభావంలో నవీనత కోరుకుంటున్నారు. तो स्वयं की नवीनता से प्रभाव में नवीनता स्वतः ही आएगी. స్వయంలో నవీనత వస్తే ప్రభావంలో కూడా నవీనత వస్తుంది స్వతహగా. इस वर्ष प्रभावशाली बनने की विशेषता दिखाओ. ఈ సంవత్సరము ప్రభావశాలిగా అయ్యేటువంటి విశేషత చూపించండి. आपस में ब्राह्मण आत्माएं जब संपर्क में आते हो तो सदा हर एक के प्रति బ్రాహ్మణ ఆత్మలు పరస్పరము సమీపంగా వచ్చినప్పుడు, సంపర్కంలో వచ్చినప్పుడు సదా ఒకరు మరొకరి పట్ల मन की भावना स्नेह सहयोग और कल्याण की प्रभावशाली हो. ఒకరికి మరొకరి పట్ల మనసులోని భావన స్నేహము సహయోగము కళ్యాణకారి ప్రభావశాలిగా ఉండాలి. हर बोल किसी को हिम्मत उल्लास देने के प्रभावशाली हो. ప్రతి మాట ఎవరికైనా కూడా ధైర్యము ఉల్లాసము ఇచ్చేటువంటి ప్రభావశాలిగా ఉండాలి. వ్యర్థ నహి హో, వ్యర్థంగా ఉండకూడదు. साधारण बातचीत में आधा घंटा भी बिता देते हो, फिर सोचते हो इसकी रिज़ल्ट क्या निकली. సాధారణ మాటలలో అరగంట గడిపేస్తారు, మరి ఆలోచిస్తారు దీని రిజల్ట్ ఏముంది అని. तो ऐसे ना बुरा ना अच्छा साधारण बोल चाल यह भी प्रभाव वाली बोल नहीं कहेंगे. అదేవిధంగా మంచి మాటలు కూడా ఏం కాదు, చెడు మాటలు కూడా కాదు, సాధారణ మాటలు మాట్లాడారనుకోండి, వాటిని కూడా ప్రభావశాలి అని అన్నారు కదా. సేవా మే భీ రూహానీ ప్రభావశాలి బనో. సేవలో కూడా ఆత్మిక ప్రభావశాలిగా అవ్వండి. मेहनत अच्छी करते हो, दिल से करते हो. మంచిగా శ్రమ చేస్తున్నారు, హృదయపూర్వకంగా చేస్తున్నారు. यह तो सब कहते हैं लेकिन यह राजयोगी फरिश्ते हैं, रूहानियत है तो यहाँ ही है, परमात्मा कार्य यही है, ऐसा बाप को प्रत्यक्ष करने का प्रभाव हो. చాలా బాగా శ్రమ చేస్తున్నారు, మనసుపూర్వకంగా చేస్తున్నారని అయితే అందరూ అంటారు. కానీ రాజయోగి ఫరిష్టాలు వీళ్ళు ఆత్మీయత అంటూ ఉంటే ఇక్కడే ఉంది, ఇదే పరమాత్మ కార్యము, ఈ విధంగా బాబాను ప్రత్యక్షం చేసేలాంటి ప్రభావము కనిపించాలి. జీవన్ అచ్చి హై, కార్య అచ్చా హై, యహ భీ कहते हैं, लेकिन परमात्मा कार्य है, परमात्मा बच्चे हैं, यही संपन्न जीवन संपूर्ण जीवन है. జీవితం బాగుంది, మంచి కార్యము అని కూడా అంటారు, కానీ ఇది పరమాత్మ కార్యము, వీళ్ళు పరమాత్మ పిల్లలు, ఇదే సంపన్న జీవనము సంపూర్ణ జీవనము, ఇలాంటి ప్రభావం ఉండాలి. ఎలాంటి ప్రభావం ఉండాలి? పరమాత్మ కార్యం ఇది, పరమాత్మ పిల్లలు, ఇది సంపన్న జీవనము సంపూర్ణ జీవనము అన్న ప్రభావము ఉండాలి. సేవా మే और ప్రభావశాలి होना है. సేవలో ఇంకా ప్రభావశాలిగా అవ్వాలి. అభి యహ లహర్ ఫైలాओ जो कहे कि हम भी अच्छे बने. ఇప్పుడు ఎలాంటి అలలు వ్యాపింప చేయాలంటే మేము కూడా ఇంత చక్కగా అవ్వాలి అని అనిపించాలి.
आप बहुत अच्छे हो यह భక్తమాల బన్ రహీ హై. మీరు చాలా చక్కగా ఉన్నారు అంటున్నారు అంటే ఇది భక్తమాల తయారవుతూ ఉంది. అభి విజయమాల అర్థాత్ స్వర్గ కే అధికారి బన్నే కి మాల పెహలే తయారు కరో. కానీ ఇప్పుడు విజయమాల అనగా స్వర్గానికి అధికారిగా అయ్యే వాళ్ళ మాల ముందు తయారు చేయండి. పెహలే జన్మమే హీ 9 लाख చాహియే. మొదటి తరంలోనే 9 లక్షల మంది కావాలి. భక్తమాల బహుత్ లంబీ హై. భక్తమాల అయితే చాలా పెద్దగా ఉంది. రాజ్యకే అధికారి రాజ్య కర్నేకి నహి. రాజ్యాధికారి వాళ్ళది రాజ్యం చేసేవాళ్ళది అంత పెద్ద మాలేమీ లేదు. రాజ్యమే ఆనేకే అధికారి వహబీ అభి చాయే. రాజ్యంలో వచ్చేటువంటి అధికారి ఆత్మలు కూడా ఇప్పుడు ఇంకా కావాలి. तो अभी ऐसी लहर फैलाओ जो अच्छा कहने वाले अच्छा बनने में संपर्क वाले कम से कम प्रजा के संबंध में तो आ जाए. మరి ఇప్పుడు ఇటువంటి అలలు వ్యాపింప చేయండి. మంచి మంచి అనేవాళ్ళు మంచిగా తయారవ్వడంలో సంబంధము సంపర్కంలోకి రావడంలో కనీసం ప్రజా సంబంధంలో అన్న రావాలి. ఆ విధంగా చేయండి. फिर भी आपके संपर्क में आते हैं तो उन्हें स्वर्ग के अधिकारी तो बनाएंगे ना. మీ సంపర్కంలోకి వస్తున్నారు అంటే వాళ్ళని స్వర్గానికి అధికారిగానైతే చేస్తారు కదా. ऐसा सेवा में ప్రభావశాలి బనో. ఆ విధంగా సేవలో మీరు ప్రభావశాలిగా అవ్వండి. అంటే చాలా మంచి కార్యం చేస్తున్నారు, చాలా శ్రమ చేస్తున్నారు, అలాగే మిమ్మల్ని పొగిడి వాళ్ళు భక్తులుగా తయారవడం కాదు. మేము కూడా మంచిగా తయారవ్వాలి అన్న సంకల్పం వాళ్ళకి రావాలి. సంపర్కంలోకి వాళ్ళు రావాలి. రాజ్యానికి అధికారులు రాజ్య వారసత్వానికి అధికారుల్ని తయారు చేయండి అంటున్నారు బాబా. यह वर्ष प्रभावशाली बनने और प्रभाव द्वारा बाप को प्रत्यक्ष करने की विशेषता से विशेष रूप से मनाओ. ఈ సంవత్సరము ప్రభావశాలిగా అయ్యి ప్రభావం ద్వారా బాబాని ప్రత్యక్షం చేసేటువంటి విశేషతతో విశేష రూపంతో చేసుకోండి. స్వయం నహి ప్రభావిత హోనా. మీరు ప్రభావితులు అవ్వకండి. లేకిన్ బాప్ పర్ ప్రభావిత్ కర్నా. కానీ బాబా పైన అందరినీ ప్రభావితులుగా చెయ్యండి. समझा? అర్థమైందా అని అడుగుతున్నారు. जैसे भक्ति में कहते हो ना कि यह सब परमात्मा के रूप है. భక్తిలో మీరు చెప్పేవాళ్ళు కదా అంతా పరమాత్మ యొక్క రూపమే అని. वह उल्टी भावना से कह देते. వాళ్ళు ఉల్టా భావనతో చెప్తున్నారు అక్కడ. लेकिन ज्ञान के प्रभाव से आप सबके रूप में बाप का अनुभव करें. కానీ ఇప్పుడు జ్ఞాన యొక్క ప్రభావంతో మీ అందరి రూపంలోనూ బాబా యొక్క అనుభవం చేసుకోవాలి. అంతా పరమాత్మ రూపమే అని అక్కడ ఉల్టా అర్థంతో అన్నారు. కానీ ఇక్కడ జ్ఞానం యొక్క భావంతో మీ అందరి రూపంలోనూ ఏమనుభవం చేయాలి? బాబాని అనుభవము చేయాలి. जिसको भी देखे तो परमात्मा स्वरूप की अनुभूति हो तब नवयुग आएगा. ఎవరిని చూసినా కూడా పరమాత్మ స్వరూపము అనుభవం అవ్వాలి. అప్పుడే నవయుగము వస్తుంది. अभी पहले जन्म की प्रजा ही तैयार नहीं की है. अभी पहले जन्म की प्रजा ही तैयार नहीं की है. ఇప్పుడు మొదటి జన్మలో ప్రజల్ని ఇంకా తయారు చేయలేదు. పిछली ప్రజతో సహజ బనేగి. లాస్ట్లో వచ్చే ప్రజలైతే ఈజీగా తయారవుతారు. లేకిన్ పెహలే జన్మకి ప్రజ. కానీ మొదటి జన్మలో ప్రజల్ని మీరే తయారు చేయాలి. జైసే రాజా శక్తిశాలి హోగా वैसे पहली प्रजा भी शक्तिशाली होंगी. రాజు శక్తిశాలిగా ఉంటారు కదా, అలాగే మొదటి జన్మలో ప్రజలు కూడా అంత శక్తిశాలిగా ఉంటారు. तो संकल्प के बीज को सदा फल स्वरूप में लाते रहना. మరి సంకల్పం యొక్క బీజాన్ని
సదా ఫలస్వరూపంలోకి తీసుకువస్తూ ఉండండి. प्रतिज्ञा को प्रत्यक्षता के रूप में सदा लाते रहना. ప్రతిజ్ఞని ప్రత్యక్షత యొక్క రూపంలోకి సదా తెస్తూ ఉండండి. డబల్ విదేశీ క్యా కరెంగే? డబల్ విదేశీలు ఏం చేస్తారు? సబ్ మే డబల్ రిజల్ట్ నికాలేంగేనా? అన్నిట్లోనూ డబల్ రిజల్ట్ తీస్తారు కదా. हर सेकंड की नवीनता से हर सेकंड बाप की मुबारक लेते रहना. ప్రతి క్షణంలోనూ కొత్తదనంతో ప్రతి క్షణము బాబా నుండి శుభాకాంక్షలు తీసుకుంటూ ఉండండి. अच्छा, सदा हर संकल्प में नवीनता की महानता दिखाने वाले. సదా ప్రతి సంకల్పంలో నవీనత యొక్క మహానతని చూపించేవాళ్ళు. హర్ సమయ ఉడ్తీ కళా కా అనుభవ్ కర్నే వాలే. ఎల్లప్పుడూ ఎగిరే కళలు అనుభవం చేసుకునేవాళ్ళు. సదా ప్రభావశాలి బన్ బాప్ కా ప్రభావ్ ప్రత్యక్ష కర్నే వాలే. సదా ప్రభావశాలి అయ్యి బాబా యొక్క ప్రభావము ప్రత్యక్షం చేసేవాళ్ళు. आत्माओं में नई जीवन बनाने की नई प्रेरणा देने वाले. ఆత్మలలో కొత్త జీవితాన్ని తయారు చేసేటువంటి కొత్త ప్రేరణ ఇచ్చేవాళ్ళు. नवयुग के अधिकारी बनाने की श्रेष्ठ लहर फैलाने वाले. నవయుగానికి అధికారిగా తయారు చేసే శ్రేష్టమైన అలల్ని వ్యాపింప చేసేవాడు. ऐसे सदा वरदानी महादानी आत्माओं को बाप दादा का सदा नवीनता के संकल्प साथ याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా వరదాని మహాదాని ఆత్మలకి బాప్దాదా యొక్క సదా నవీనత యొక్క సంకల్పంతో పాటు ప్రియ స్మృతులు, నమస్తే. दादीलतो बाबा माట్లాడుతున్నారు. शक्तिशाली संकल्प का सहयोग विशेष आज की आवश्यकता है. శక్తిశాలి సంకల్పం యొక్క సహయోగము ఈ రోజుల్లో విశేషంగా అవసరము. स्वयं का पुरुषार्थ अलग चीज़ है, लेकिन श्रेष्ठ संकल्प का सहयोग इसकी विशेष आवश्यकता है. పురుషార్థము వేరే విషయము, కానీ శ్రేష్ఠ సంకల్పం యొక్క సహయోగము దీని అవసరం విశేషంగా ఉంది. యహీ సేవ ఆప్ విశేష ఆత్మాओं की है. విశేష ఆత్మలైన మీ అందరూ చేయవలసిన సేవ కూడా ఇదే. ఏంటి? శ్రేష్ఠ సంకల్పాల యొక్క సహయోగము, దీని అవసరం విశేషంగా ఉంది. మరి విశేషాత్మలైన మీరు చేయవలసిన సేవ కూడా ఇదే. సంకల్ప से सहयोग देना इस सेवा को बढ़ाना है. సంకల్పాలతో సహయోగం ఇవ్వడము అదే సేవని కూడా పెంచడము. వాణి से शिक्षा देने का समय बीत गया. వాక్తో శిక్షణ ఇచ్చే సమయము గడిచిపోయింది. అభి శ్రేష్ఠ సంకల్ప సే పరివర్తన్ కర్నా. ఇప్పుడు శ్రేష్ఠ సంకల్పాలతో పరివర్తన చెయ్యాలి. శ్రేష్ఠ భావన సే పరివర్తన్ కర్నా. శ్రేష్ఠ భావనతో పరివర్తన చెయ్యాలి. ఇసి సేవాకి ఆవశ్యకత హై. ఇటువంటి సేవే అవసరము. యహీ బల్ సభీకో ఆవశ్యక హై. ఈ బలమే అందరికీ ఇప్పుడు అవసరం. అంటే వాక్ ద్వారా చేసే సేవ చేసే సమయం అయిపోయింది. ఇప్పుడు శ్రేష్ఠ సంకల్పాలతో సేవ చేసే అవసరం ఉంది. संकल्प तो सब करते हैं, लेकिन संकल्प में बल भरना वह आवश्यकता है. సంకల్పాలైతే అందరూ చేస్తారు, కానీ ఆ సంకల్పాలలో కూడా శక్తిని నింపడము ఇది అవసరం. तो जितना जो स्वयं शक्तिशाली है, उतना औरों में भी संकल्प में बल भर सकते हो.
మీరు స్వయం ఎంత శక్తిశాలిగా ఉన్నారో అంతే మీరు ఇతరులలో కూడా సంకల్పంలో బలం నింపగలరు. जैसे आजकल सूर्य की शक्ति जमा कर कई कार्य सफल करते हैं ना, ఇప్పుడు మరి సూర్యశక్తిని సౌరశక్తిని జమ చేసుకొని ఎన్నో పనులు సఫలం చేస్తున్నారు కదా, చాలా విధాలుగా ఉపయోగిస్తున్నారు కదా. यह भी संकल्प की शक्ति इकट्ठी की हुई उसे औरों को भी बल भर सकते हो. అలాగే ఇది కూడా సంకల్పాల శక్తి జమ చేసుకొని ఇతరులకు కూడా మీరు బలము నింపగలరు. कार्य को सफल कर सकते हो. ప్రతి కార్యాన్ని సఫలము చేయగలరు. वह साफ कहते हैं हमारे में हिम्मत नहीं. అందరైతే సూటిగా చెప్పేస్తారు మాలో అంత ధైర్యం లేదు అని. तो उन्हें हिम्मत देनी है. అటువంటి వాళ్ళకు కూడా మీరు ధైర్యము ఇవ్వాలి. वाणी से भी हिम्मत आती है लेकिन सदा काल की नहीं. వాక్కుతో కూడా ధైర్యం వస్తుంది కానీ సదాకాలికమైన ధైర్యం కాదు. वाणी के साथ साथ श्रेष्ठ संकल्प की सूक्ष्म शक्ति ज़्यादा कार्य करती है. వాక్కుతో పాటు శ్రేష్ఠ సంకల్పాల యొక్క సూక్ష్మ శక్తి ఎక్కువగా కార్యము చేస్తుంది. जितना जो सूक्ष्म चीज़ होती है वह ज़्यादा सफलता दिखाती है. ఎంతగా సూక్ష్మమైన వస్తువు అయితే అంత ఎక్కువ అది ఫలితాన్ని చూపిస్తుంది. వాణి సే సంకల్ప సూక్ష్మ హైనా, వాక్కు కంటే కూడా సంకల్పం సూక్ష్మం కదా. తో ఆజ్ ఇసీకి ఆవశ్యకత హై. అందుకే ఇప్పుడు దాందే అవసరం ఉంది. దేని అవసరం ఉంది? సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాల యొక్క శక్తి. यह संकल्प शक्ति बहुत सूक्ष्म है. ఈ సంకల్ప శక్తి చాలా సూక్ష్మం. जैसे इंजेक्शन के द्वारा ब्लड में शक्ति भर देते हैं ना, నరాలకి ఇంజెక్షన్ ఇచ్చి శక్తి నింపుతారు కదా, ऐसे संकल्प एक इंजेक्शन का काम करता है. అలాగే సంకల్పం కూడా ఒక ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది. जो अंदर वृत्ति में संकल्प द्वारा संकल्प में शक्ति आ जाती है. సంకల్పము లోపల వృత్తిలో సంకల్పం ద్వారా సంకల్పంలో శక్తి వచ్చేస్తుంది అంటున్నారు. अभी यह सेवा बहुत आवश्यक है. ఇప్పుడు ఈ సేవ చాలా చాలా అవసరము. టీచర్స్తో బాబా మాట్లాడుతున్నారు. निमित्त सेवाधारी बनने में भाग्य की प्राप्ति का अनुभव करती हो. నిమిత్త సేవాధారి అవ్వడంలో భాగ్యం యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తున్నారా? సేవాకి నిమిత్త బన్నా అర్థాత్ గోల్డెన్ ఛాన్స్ మిల్నా. సేవకి నిమిత్తం అవ్వడము అంటే గోల్డెన్ ఛాన్స్ దొరకడమే. क्योंकि सेवाधारी को स्वतः ही याद और सेवा के सिवाय और कुछ रहता नहीं. ఎందుకంటే సేవాధారికి స్మృతి సేవ తప్ప వేరేమీ ఉండదు. अगर सच्चे सेवाधारी है तो दिन रात सेवा में बिजी होने के कारण सहज ही उन्नति का अनुभव करते हैं. ఒకవేళ సత్యమైన సేవాధారి అయితే పగలు రాత్రి సేవలో బిజీగా ఉండడం వల్ల సహజంగానే ఉన్నతిని అనుభవము చేస్తారు. यह మాయాజీత్ బన్నేకి ఎక్స్ట్రా లిఫ్ట్ హై. ఇది మాయాజీత్ అయ్యేందుకు ఎక్స్ట్రా లిఫ్ట్. ఏది? సత్యమైన సేవాధారి అయి పగలు రాత్రి సేవలో బిజీగా ఉండడం, ఇది కూడా మాయాజీత్ అవ్వడానికి ఎక్స్ట్రా లిఫ్ట్. तो निमित्त सेवाधारी जितना आगे बढ़ने चाहे उतना सहज आगे बढ़ सकते हैं. మరి అందుకే నిమిత్త సేవాధారులు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత సహజంగా ముందుకు వెళ్ళగలరు. यह विशेष वरदान है. ఇది విశేషమైన వరదానం ఉంది. तो जो एक्स्ट्रा लिफ्ट व गोल्डन चांस मिला है उससे लाभ लिया है.
మరి మీకు ఎక్స్ట్రా లిఫ్ట్ గోల్డెన్ ఛాన్స్ దొరికింది, దాని లాభం పొందేరా అని అడుగుతున్నారు. सेवाधारी स्वतः ही सेवा का मेवा खाने वाली आत्मा बन जाते हैं. సేవాదారులు స్వతహాగానే సేవ యొక్క ఫలితాన్ని పొందేటువంటి వాళ్ళుగా, ఆ సేవ యొక్క ఫలాన్ని తినేవాళ్ళుగా అయిపోతారు. క్యోంకి సేవా కా ప్రత్యక్ష ఫల్ అభి మిల్తా హై. ఎందుకంటే సేవ యొక్క ప్రత్యక్ష ఫలము ఇప్పుడే దొరుకుతుంది. అచ్చి హిమ్మత్ రఖీ హై. మంచిగా ధైర్యం పెట్టుకున్నారు. हिम्मत वाली आत्माओं पर बाप दादा की मदद का हाथ सदा है. ధైర్యం పెట్టుకున్న ఆత్మల పైన బాప్ దాదా యొక్క సహాయం ఒక చెయ్యి ఎల్లప్పుడూ ఉంది. ఏమంటున్నారు? ధైర్యం పెట్టుకున్న ఆత్మల పైన బాప్ దాదా సహాయం అనే చెయ్యి ఎల్లప్పుడూ ఉంది. ఇसी मदद से आगे बढ़ रही हो या बढ़ती रहना. ఈ సహాయంతోనే మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు, ఇంకా కూడా వెళ్తూ ఉండండి. यही बाप की मदद का हाथ सदा के लिए आशीर्वाद बन जाता है. బాబా సహాయం అనే చెయ్యే మీకు శాశ్వతంగా ఆశీర్వాదం అయిపోతుంది. बाप दादा सेवाधारियों को देख विशेष खुश होते हैं क्योंकि बाप समान कार्य में निमित्त बने हुए हो. బాప్ దాదా సేవాధారిని చూసి విశేషంగా సంతోషిస్తారు. ఎందుకంటే బాబా సమానంగా కార్యం చేయడంలో నిమిత్తంగా ఉన్నారు, నిమిత్తం అయ్యారు. సదా ఆప్ సమాన్ శిక్షకోంకి వృద్ధి కర్తే చలో. సదా మీ సమానంగా టీచర్స్ని వృద్ధి చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. सदा नया उमंग, नया उत्साह स्वयं में धारण करो और दूसरों को भी दिखाओ. సదా కొత్త ఉత్సాహము, కొత్త ఉల్లాసము స్వయంలో ధారణ చెయ్యండి, ఇతరులకు కూడా చూపించండి. आपका उमंग देखकर स्वतः सेवा होती रहे. మీ ఉత్సాహం చూసి స్వతహాగా సేవ జరుగుతూ ఉండాలి. हर समय कोई सेवा की नवीनता का प्लान बनाते रहो. ఎల్లప్పుడూ ఏదో ఒక సేవ యొక్క కొత్త ప్లాన్ తయారు చేస్తూ ఉండండి. ऐसा प्लान हो जो विहंग मार्ग की सेवा का विशेष साधन हो. ఎలాంటి ప్లాన్ ఉండాలి అంటే విహంగ మార్గం యొక్క సేవ కొరకు విశేషమైన సాధనము అవ్వాలి. అలాంటి ప్లాన్ ఏమైనా తయారు చేయాలి. అభి ऐसी कोई कमाल करके दिखाओ. ఇప్పుడు ఏదైనా అలాంటి కమాల్ చేసి చూపించండి. जब स्वयं निर्विघ्न हो, अचल हो, तो सेवा में नवीनता सहज दिखा सकते हो. స్వయం నిర్విఘ్నంగా అచంచలంగా ఉన్నప్పుడు సేవలో కొత్తదనము సహజంగా చూపించగలరు కదా అంటున్నారు. जितना योगयुक्त बनेंगे उतनी नवीनता टच होगी. ఎంత యోగయుక్తంగా అయితే అంత కొత్తదనం టచింగ్ వస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. ऐसा करना है और याद के बल से सफलता मिल जाएगी. ఇలా చెయ్యాలి అని టచింగ్ వస్తుంది, మరి స్మృతి యొక్క బలంతో సఫలత కూడా వచ్చేస్తుంది. तो विशेष कोई कार्य करके दिखाओ. మరి అందుకే ఏదైనా విశేషమైన కార్యం చేసి చూపించండి. పార్టీలతో బాబా మాట్లాడుతున్నారు. सर्व खजानों से संपन्न श्रेष्ठ आत्माएं है, ऐसा अनुभव करते हो. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలు అని స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? కిత్నే ఖజానే మిలే హై వహ జాన్తే హో. ఎన్ని ఖజానాలు దొరికాయి అది తెలుసా మీకు? గినతి కర్ సక్తే హో, లెక్క పెట్టగలరా? అవినాశి హై और अनगिनत है. అవినాశిగా లెక్కలేనంతగా ఖజానాలు ఉన్నాయి. तो एक एक खजाने को स्मृति में लाओ. మరి ప్రతి ఒక్క ఖజానాని స్మృతి చేయండి.
ఖజానే को స్మృతి में लाने से खुशी होगी. ఖజానాలు స్మృతి చేస్తే ఖుషి వస్తుంది. जितना खजानों की स्मृति में रहेंगे उतना समर्थ बनते जाएंगे. ఎంతగా ఖజానాలు స్మృతిలో ఉంటే అంత సమర్థులుగా అవుతూ ఉంటారు. और जहाँ समर्थ है वहाँ व्यर्थ खत्म हो जाता है. సమర్థత ఉన్న చోట వ్యర్థము ఖతం అయిపోతుంది. అంటే బాబా ద్వారా ఎన్ని ఖజానాలు దొరికాయి అవన్నీ గుర్తు చేసుకోండి, చాలా ఖుషి ఉంటుంది. ఎంత ఖజానాల స్మృతి ఉంటే అంత సమర్థత వస్తుంది. సమర్థత ఉన్న చోట వ్యర్థము సమాప్తం అయిపోతుంది. వ్యర్థ సంకల్ప, వ్యర్థ సమయ, వ్యర్థ బోల్ సబ్ బదల్ జాతా హై. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము, వ్యర్థ మాటలు అన్నీ మారిపోతాయి అంటున్నారు. ఎప్పుడు బాబా నుండి దొరికిన ఖజానాలన్నీ స్మృతి చేసుకుంటూ ఉంటే వ్యర్థం పోయి సమర్థత వస్తుంది అంటున్నారు బాబా. అలా అనుభవం చేస్తున్నారా? పరివర్తన హో గయానా? పరివర్తన అయింది కదా అంటున్నారు. నయి జీవన్ మే ఆ గయే. నయి జీవన్, నయా ఉమంగ్, నయా ఉత్సాహ, హర్ ఘడి నయి, హర్ సమయ్ నయా. కొత్త జీవితంలోకి వచ్చారు కదా. కొత్త జీవితము, కొత్త ఉత్సాహము, ప్రతి గడియ కొత్తది, ప్రతి సమయము కొత్తది. తో హర్ సంకల్ప మే నయా ఉమంగ్, నయా ఉత్సాహ రహే. ఎలా ఉండాలి? ప్రతి సంకల్పంలో కొత్త ఉత్సాహము, కొత్త ఉల్లాసము ఉండాలి. కల్ క్యా థే అజ్ క్యా బన్ గయే. నిన్న ఎలా ఉండేవాళ్ళం, ఇవాళ ఏమయ్యాం. अभी पुराना संकल्प, पुराना संस्कार रहा तो नहीं है. ఇప్పుడు ఇంకా పాత సంస్కారాలు, సంకల్పాలు లేవు కదా. थोड़ा भी नहीं तो सदा इसी उमंग में आगे बढ़ते चलो. పాత సంస్కారాలు, సంకల్పాలు ఇంకా లేవు కదా, కొద్దిగా కూడా ఉండకూడదు. అందుకని సదా ఇదే ఉత్సాహంలో ముందుకు వెళ్తూ ఉండండి. जब सब कुछ पा लिया तो भरपूर हो गए ना. సర్వస్వము పొందారు కదా, మరి నిండుగా అయిపోయారు కదా మీరు. భర్పూర్ చీజ్ కభీ హల్చల్ మే నహీ ఆతి. నిండుగా ఉన్నటువంటి వస్తువు ఎప్పుడు అలజడిలోకి రాదు. సంపన్న బన్నా అర్థాత్ అచల్ బన్నా. సంపన్నం అవ్వడము అంటే అచంచలంగా అవ్వడం. तो अपने इस स्वरूप को सामने रखो कि हम खुशी के खजाने से भरपूर भंडार बन गए. మరి అందుకే మీ స్వరూపాన్ని మీరు మీ ముందు ఉంచుకోండి. మేము ఖుషి యొక్క ఖజానాతో నిండుగా బండారి అయిపోయాము అని. ఖుషి ఖజానాతో నిండిన బండారి అయ్యామన్న మీ స్వరూపాన్ని గుర్తుంచుకోండి. जहाँ खुशी है वहाँ सदा काल के लिए दुख दूर हो गए. ఖుషి ఉన్న చోట సదాకాలికంగా దుఃఖాలన్నీ दूरम అయిపోతాయి. तो जितना स्वयं खुश रहेंगे उतना दूसरों को खुशखबरी सुनाएंगे. మీరు స్వయం ఎంత ఖుషిగా ఉంటే అంత ఇతరులకు కూడా ఖుష్ఖబరీ అంటే సంతోషకరమైన వార్తలు చెప్తారు. तो खुश रहो और खुशखबरी सुनाते रहो. మరి సంతోషంగా ఉండండి, సంతోషకరమైన వార్తల్ని అందరికీ చెప్తూ ఉండండి. రెండో విషయం, సదా విస్తార్ को प्राप्त करने वाला रूहानी बगीचा है ना. నెక్స్ట్ వాళ్ళతో సదా విస్తారాన్ని పొందేటువంటి ఆత్మిక పూల తోట కదా. और आप सभी रूहानी गुलाब हो ना. మీరంతా ఆత్మిక గులాబీలు కదా. जैसे सभी फूलों में रूहे गुलाब श्रेष्ठ गाया है जाता है. పూలన్నిటిలోకి ఆత్మిక గులాబీలు అని గులాబీల్ని శ్రేష్టంగా చెప్తారు కదా. వహ హువా అల్పకాల్కి ఖుష్బు దేనేవాలా. ఆ గులాబీలైతే అల్పకాలికంగా సుగంధాన్ని ఇస్తాయి. ఆప్ కౌన్ హో, మీరెవరు మరి? ఆత్మిక గులాబీలు అంటే అవినాశీ సుగంధాన్ని ఇచ్చేవాళ్ళు. సదా रूहानियत की खुशबू में रहने वाले और रूहानी खुशबू देने वाले.
సదా ఆత్మిక సువాసనలో ఉండేవాళ్ళు, ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేసేవాడు. ఐసే బనే హో, ఆ విధంగా తయారయ్యారా అని అడుగుతున్నారు. సభీ రుహానీ గులాబ్ హో యా దూసరే అందరూ ఆత్మిక గులాబీలేనా లేకపోతే వేరే వేరే పూలా అని అడుగుతున్నారు. ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేసేవాళ్ళు కదా. और भी भिन्न भिन्न प्रकार के फूल होते हैं, लेकिन जितना गुलाब के पुष्प की वैल्यू है उतनी और की नहीं. వేరే వేరే పూలు కూడా ఉంటాయి, కానీ గులాబీ పువ్వుకు ఉన్నంత విలువ వేరే పూలకి ఉండదు. మామూలుగా కూడా అంతే కదా, గులాబీ పూలకున్న విలువ వేరే పూలకు ఉండదు. సేమ్ గులాబీలాగే ఉన్నా సరే అవి అంత విలువ ఉంటుందా? పరమాత్మ బగీచేకే సదా ఖిలే హుయే పుష్ప హో. మీరంతా పరమాత్మ పూల తోటలో వికసించిన పూలు. కభీ ముర్జానే వాలే నహీ, ఎప్పుడు వాడిపోయేవాళ్ళు కాదు. సంకల్ప మే భీ కభీ మాయాసే ముర్జానా నహీ, సంకల్పంలో కూడా ఎప్పుడూ మాయతో వాడిపోకండి. మాయ ఆతి హై మన ముర్జాతే హో. మాయ వస్తుంది అంటే మీరు వాడిపోతున్నారు. మాయాజీత్ హో తో సదా ఖిలే హుయే హో. మాయాజీతుగా ఉన్నారు అంటే ఎప్పుడు వికసించి ఉన్నారని అర్థం. జైసే బాప్ అవినాశీ హై, ఐసే బచ్చే భీ సదా అవినాశీ గులాబ్ హై. బాబా అవినాశీ కదా, అలాగే పిల్లలు కూడా సదా అవినాశీ గులాబీలు. पुरुषार्थ भी अविनाशी है तो प्राप्ति भी अविनाशी है. पुरुषार्थం కూడా అవినాశి, మరి ప్రాప్తి కూడా అవినాశి. నెక్స్ట్ గ్రూప్తో సదా అప్నే కో సహయోగి అనుభవ్ కర్తే హో. సదా స్వయాన్ని సహయోగిగా అనుభవం చేస్తున్నారా? సహజ్ లగ్తా హై యా ముష్కిల్ లగ్తా హై? సహజంగా అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా? बाप का वर्षा बच्चों का अधिकार है, तो अधिकार सदा सहज मिलता है. తండ్రి వారసత్వం పైన పిల్లలకి అధికారం ఉంది. మరి అధికారం అంటే ఎల్లప్పుడూ ఉండేది కదా. జైసే లౌకిక్ బాప్ కా అధికార్ బచ్చోं को सहज प्राप्त होता है. లౌకిక్ తండ్రి వారసత్వం కూడా పిల్లలకి సహజంగా దొరుకుతుంది కదా. तो आप भी अधिकारी हो, మరి మీరు కూడా अधिकारलु. अधिकारी होने के कारण सहज योगी हो. మీరు అధికారి కాబట్టే సహజయోగి కూడా అయ్యారు. మెహనత్ కర్నేకి అవశ్యకత నహీ. అంటే మీరు బాబా వారసత్వానికి అధికారి పిల్లలు కాబట్టే సహజయోగిగా కూడా సహజంగా అయిపోయారు, కష్టపడే అవసరం ఏమీ లేదు అంటున్నారు. ఏమంటారు? యోగం చేయడానికి సహజంగా ఉందా, కష్టంగా ఉందా? ఏమనిపిస్తుంది? సహజం అనిపిస్తుందా, శ్రమ అనిపిస్తుందా? శ్రమ లేదు. మనసుకి సంబంధం జోడించిన వాళ్ళకి శ్రమ ఏం లేదు. ఊరికే పైకి ఉత్తగా నోటితో బాబా అంటే అప్పుడు యోగం కష్టం. మనసుతో సంబంధం జోడించిన వాళ్ళకి, నా బాబా అని సంబంధం జోడించిన వాళ్ళకి కష్టమేం లేదు. యోగం సహజయోగి కదా. మనం ఎవరు? బాబా వారసత్వానికి అధికారి అయ్యాము అంటే మనం సహజయోగి కూడా అయ్యామని. బాబా వారసత్వానికి అధికారి ఎలా అవుతాం? నా బాబా అనుకున్నవాడు వారసత్వానికి అధికారి అవుతారు. ఎవరు బాబానో అనుకుంటే మనం ఎందుకు అధికారి అవుతాం? మనం ఎందుకు సహజయోగి అవుతాం? అవలేం కదా. ఎవరి బాబానో నేను ప్రేమించాలంటే కష్టం. నా బాబాని నేను ప్రేమించడం ఈజీ, యోగం కూడా ఈజీగా కుదురుతుంది. మరేమనుకున్నారు? వారసత్వానికి అధికారి అయ్యారా? వారసత్వానికి అధికారి అవ్వడం అంటే నా బాబా అనుకోవడం కదా. శ్రమ పడే అవసరం లేదు. बाप को याद करना कभी मुश्किल होता ही नहीं. తండ్రిని స్మృతి చేయడం అనేది ఎప్పుడూ కష్టమే అవ్వదు.
यह बेहद का बाप है और अविनाशी बाप है, इसलिए सदा सहजयोगी आत्मये. ఈయన బేహద్ తండ్రి, అవినాశి తండ్రి, అందుకే మీరు కూడా సదా సహజయోగి ఆత్మలు. భక్తి అర్థాత్ మెహనత్, భక్తి అంటేనే శ్రమ. జ్ఞాన అర్థాత్ సహజ ఫల్కి ప్రాప్తి, జ్ఞానం అంటే సహజంగా ఫలితాన్ని పొందే ప్రాప్తి. जितना संबंध और स्नेह से याद करते हो उतना सहज अनुभव होता है. ఎంతగా మీరు సంబంధంతో స్నేహంతో స్మృతి చేస్తే అంత మీకు యోగం కూడా సహజంగా అనుభవం అవుతుంది. సదా అప్నా యహ వరదాన్ యాద్ రఖ్నా కి మై హూ హీ సహజ్ యోగి. ఎప్పుడూ మీరు ఈ వరదానం గుర్తుంచుకోండి, నేను సహజ యోగిని అని. ఏంటి మీ వరదానము భీమా? నేను సహజయోగి. ఈ వరదానం ఎప్పుడు గుర్తుంచుకోండి. తో జైసీ స్మృతి హోగి వైసీ స్థితి స్వతహ బన్ జాయేగి. ఎలాంటి స్మృతి ఉంటే అలాంటి స్థితి స్వతహాగా తయారవుతుంది. అచ్చా, वरदानम ఇప్పుడు हर कर्म चरित्र के रूप में गायन योग्य बनाने वाले महान आत्मा भव. ప్రతి కర్మని చరిత్ర రూపంలో కీర్తించడానికి యోగ్యంగా చేసేటువంటి మహానాత్మ అవ్వండి. महान आत्मा वह है जिसका हर संकल्प हर कर्म महान हो. महान आत्मा అనగా వారి ప్రతి సంకల్పము కర్మ మహాన్గా ఉండాలి. एक भी संकल्प साधारण व व्यर्थ ना हो. ఒక్క సంకల్పం కూడా సాధారణంగా వ్యర్థంగా ఉండకూడదు. कोई भी कर्म साधारण व बिगर अर्थ ना हो. ఏ ఒక్క కర్మ కూడా సాధారణంగా అర్ధరహితంగా ఉండకూడదు. कर्मेंद्रियों द्वारा जो भी कर्म हो वह अर्ध सहित हो. कर्मेंद्रियाల ద్వారా ఏ కర్మ చేసినా అది అర్ధసహితంగా ఉండాలి. समय भी महान कार्य में सफल होता रहे. సమయం కూడా మహాన్ కార్యంలో సఫలమవుతూ ఉండాలి. तब हर चरित्र गायन योग्य होगा. అప్పుడు ప్రతి ఒక్క చరిత్ర కీర్తించడానికి యోగ్యంగా ఉంటుంది. ప్రతి చరిత్ర కీర్తించే యోగ్యంగా ఉంటుంది. महान आत्माओं का ही यादगार हर्षित मूर्त, आकर्षण मूर्त और अव्यक्त मूर्त के रूप में है. महान ఆత్మలదే స్మృతి చిహ్నాలు హర్షిత మూర్తి, ఆకర్షణ మూర్తి, అవ్యక్త మూర్తి రూపంలో ఉన్నాయి. మహాన్ ఆత్మల యొక్క స్మృతి చిహ్నాలు ఏ రూపంలో ఉన్నాయి? హర్షిత మూర్తి, ఆకర్షణ మూర్తి, అవ్యక్త మూర్తి రూపంలో ఉన్నాయి. స్లోగన్: मन की इच्छा छोड़ स्वमान में टिक जाओ तो मान परछाई के समान पीछे आएगा. మనసులోని కోరికని విడిచిపెట్టి మీ స్వమాన్లో స్థిరమైతే గౌరవం అనేది నీడ సమానంగా వెనకాల వస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. ఇంకా లాక్డౌన్ 8 రోజులు ఉంది. ఎవరన్నా కావాలనుకుంటే 8 రోజులలో కూడా విశేషంగా పురుషార్థం చేయొచ్చు. సరే, మిగతా అన్ని విషయాలు ఎలా ఉన్నా ఒక చార్ట్ మీరే ముఖ్యంగా 4 పాయింట్లు రాసుకొని చార్ట్ రాయండి. అన్నవరం బట్టి అప్పుడు అందరికీ చార్ట్ ఇచ్చాం. ఆ చార్ట్ రాసినా చాలు.
అమృతవేళ యోగం యొక్క స్థితి ఎలా ఉంది? రోజంతా ఆత్మాభిమానిగా ఉన్నారా? భోజనం చేసేటప్పుడు బాబా స్మృతి ఉందా? బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారా? మురళి రివైజ్ చేశారా? ఈ పాయింట్స్ చాలు చాట్ రాసుకోవడానికి. రోజంతా ఆత్మాభిమానిగా ఉన్నారా? ఎంతవరకు ఉన్నారు? 4 పాయింట్స్ అంతే. అమృతవేళ యోగం యొక్క స్థితి ఎలా ఉంది? మురళి ఎన్నిసార్లు రివైజ్ చేసుకున్నారు? భోజనం చేసేప్పుడు బాబా స్మృతిలో ఉన్నారా? కర్మ చేస్తూ కూడా బాబాతో మాట్లాడుతూ సంభాషణ చేస్తూ ఉన్నారా? ఆత్మాభిమాని స్థితి ఎంతవరకు ఉంది? ఈ 5 పాయింట్స్ చాటి 8 రోజులు రాయండి కనీసం. రాస్తే అటెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఎవరైనా పాయింట్స్ రాసిచ్చి చాట్ తయారు చేసి ఇచ్చి మనం చాట్ పెట్టుకోవాలి అంటే అవ్వదు కదా. అందుకని మీకు చెప్పిన ఈ 5 పాయింట్స్ మీరే ఒక నోట్బుక్లో రాసుకొని ఈ వారం రోజులకి రాస్తానని మొదలుపెట్టి చాట్ కంటిన్యూ చేస్తే చాలా మంచిది. స్వయం పైన అటెన్షన్ కూడా పెరుగుతుంది. బాబా కూడా అంటున్నారు కదా, చాట్ రాయండి, స్వయాన్ని చూసుకోండి అని అంటున్నారు కదా. అందుకని ఈ 5 పాయింట్లు నోట్ చేసుకొని ఒక పుస్తకంలో మీకు మీరే చాట్ రాసుకోవడం మొదలుపెట్టండి. ప్రతి ఒక్కరు బాబా పిల్లలు. याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए। एक बूंद प्यार को है प्यासा जगत ये सारा। एक बूंद प्यार को है प्यासा जगत ये सारा। वो प्यार का है सागर प्यारा पिता हमारा। प्यासे दिलों पे प्यार की बरसात कीजिए। प्यासे दिलों पे प्यार की बरसात कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए।
पल प्रभु को प्यार से याद कीजिए, याद कीजिए, याद कीजिए, याद कीजिए, याद कीजिए।